నమస్తే. నేను మురళీధర్. అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట. ఇది రాజకీయ పార్టీల నైజం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. వాళ్ళని వీళ్ళని విమర్శించదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సొస్తే ఆంధ్రప్రదేశ్‌లో గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీద అనేక విమర్శలు ధరల నియంత్రణలో గానీ, శాంతి భద్రతల విషయంలో గానీ, కరెంటు ఛార్జీల విషయంలో కానీ బాదుడే బాదుడు ప్రజలను దోసేస్తున్నారంటూ ఎక్కడ మీటింగ్లోనే ఇదే చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ధరల నియంత్రణ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది మాత్రం వాస్తవం. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు అధికారం అప్పజెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజార్టీ అప్పజెప్పారు. ఆ స్థాయిలో మెజార్టీ అప్పజెప్తే దానికి తగ్గట్టు పరిపాలన ఉందా అంటే ఈ 100 రోజుల పాలనలోనూ ఎక్కడా జరగలేదని చెప్పుకోవాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు, ధరలు కంట్రోల్ చేస్తాడు, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశించారు, అన్ని వర్గాల వారు. కానీ ఆ స్థాయి అయితే మాత్రం లేదు. ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో కలుపుకోవడానికే ఈ 100 రోజుల సమయాన్ని కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమైతే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెట్టారో అదే పని రివెంజ్ తీసుకునే పని అయితే చేస్తున్నారు. కానీ ధరల మీద ఎక్కడా నియంత్రణ లేదు. అసలు కూరగాయల ధరలు ఈ రేట్లో ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఏ కూరగాయ పట్టుకున్నా కాలిపోయే పరిస్థితి. ప్రతిదీ 60 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు ఈ రేట్లలో ఉన్నాయి. కనీసం కందిపప్పు నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే కందిపప్పు 250 రూపాయలు పలుకుతుంది. కనీసం పప్పుతో అన్నా, పప్పు చారు పెట్టుకున్నా భోంచేద్దామంటే భోంచేయలేని పరిస్థితి మధ్యతరగతి మానవుడి దుస్థితి. మరి చంద్రబాబు నాయుడు వీటి మీద ఎందుకు నియంత్రణ చేయట్లేదు? ఈ ధరల పెరుగుదలకు ఎందుకు కారణం? వర్షాలని చెప్పేసి వ్యాపారులు చెప్తారు. వర్షాలు అయితే కొన్ని స్టాక్ మార్కెట్లో, కొన్ని గోడౌన్లో నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిన దాన్ని విడుదల చేసుకొని వర్షాలు అయిపోయిన తర్వాత, పండిన తర్వాత దాన్ని చేస్తారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. బ్లాక్ మార్కెటర్లు చేసే మోసాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది? అయితే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధరల నియంత్రణలో వైఫల్యం చెందిందనే చెప్పుకోవాలి. మరో పెద్ద వైఫల్యం, ఉచిత ఇసుక విధానం అంటూ ఓదరగొట్టారు. ఎన్నికల్లో ఎక్కడ చూసినా మీకు ఇసుక ధరలు ఎంత దారుణంగా ఉన్నాయి, మేము వస్తే ఉచిత ఇసుక అందిస్తాం, మీ ఇంటికి ఉచిత ఇసుక వచ్చేస్తుందని చెప్పేసి ఓదరగొట్టారు. ఎక్కడుంది ఆ పరిస్థితి? అసలు ఇసుకే దొరకని పరిస్థితి. ఏ గ్రామ సచివాలయం కానీ, వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే ఎక్కడా ఇసుక స్టాక్ లేదన్న మాట వినపడుతుంది. గతంలో పెట్టిన స్టాక్ మొత్తం అంతా ఆ పార్టీ నేతలు అమ్మేసుకున్నారని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో మనం చెప్పలేం. కాకపోతే ప్రజెంట్ అయితే ఇసుక దొరకని పరిస్థితి. ఉచిత ఇసుక అన్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 780 రూపాయలు, 790 రూపాయలు యూనిట్, ఒక యూనిట్కి వచ్చి ధర పలికేది. ఇప్పుడు 1200 పైచిలుకుంది. అది దూరం దగ్గర వ్యత్యాసాన్ని బట్టి. మరి ఉచిత ఇసుక ఇంకెక్కడుంది? ఉచిత ఇసుక అన్నది ఇంకా అయిపోయింది. ఇంకా కరెంటు విషయానికి వస్తే కరెంటు విషయంలో బాదుడే బాదుడు ప్రజల జోబులు దోసేస్తున్నారని చెప్పేసి కూటమిలో సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వర్ కానీ పూర్తి స్థాయిలో కరెంటు విషయం మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడిపోయారు. గత 3 నెలల్లో కరెంటు బిల్లు అని తగ్గినాయా? ఎక్కడా తగ్గలేదు. కరెంటు బిల్లు అదే విధంగా ఉన్నాయి. ఇంకా కొద్ది గొప్ప పెరిగిందనే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రకంగా ఉన్నాయి. మొత్తం నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే కరెంటు బిల్లు విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర అయినా సరే ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో నిరాశపరిచారని చెప్పేసి గవర్నమెంట్ ఈ గత 3 నెలల్లో జరిగిన పరిపాలన బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలని, శ్వేతపత్రాలు విడుదల చేయడం మానాలని చెప్పేసి కూడా విపక్షాల పార్టీలు కోరుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపడమే గత 3 నెలలుగా పనిపెట్టినారు. కానీ పాలన ఏ రకంగా తీసుకురావాలి? జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు కాబట్టే మిమ్మల్ని తీసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తుంటే మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తారు? అతని వల్ల పడ్డారు చాలామంది బాధలు. ఆ బాధలు నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలన చేస్తాడో దానికి మీరు అలాగే చేస్తున్నారు. 3 రకాల దారుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, పురంధరేశ్వరి గారు ఒకవైపు, ఇలా 3 రకాల పాలన ఉంది. అయితే ప్రజలకు మాత్రం ఎటువంటి మేలు జరగలేదని చెప్పుకోవచ్చు. ఈ 100 రోజుల పాలనలోని పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారనే చెప్పుకోవాలి. ఇప్పటికన్నా మధ్యతరగతి ప్రజల కష్టాలను గుర్తించి ధరలు తగ్గిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.